హలో. యాక్చువల్గా నేను పాపని స్కూల్ నుండి తీసుకొద్దామని వెళ్ళానండి. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చాను బయటికి. మామూలుగా ఒక వీడియో తీద్దామని చెప్పి సెల్ ఓపెన్ చేశాను. అంత మాత్రానికి పిల్లల్ని వీడియో తీద్దాము అనుకున్నాను. యాక్చువల్గా నా థాట్ అది. కానీ పాప అక్కడికి వెళ్తుంటే, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, రా అక్కడికి వెళ్ళొద్దు అని పిలుస్తుంటే సడన్గా నాకు ఒక షాక్ ఎదురైందండి. అబ్బా, ఎంత ఫీల్ అయ్యానంటే అసలు మామూలుగా వెడల్పు 10 అడుగులు, పొడవు మాత్రం 40-50 అడుగులు దాదాపుగా. ఎంత పెద్దగా పెరిగాయంటే, ఎంత ఏపుగా పెరిగాయంటే అసలు మామూలుగా లేదండి చూస్తే. ఇవేంటివో గుర్తుపట్టారా మీరు? ఆముదపు చెట్లు. నేను చూసి చాలా షాక్ అయిపోయాను. ఒక తోటలా పెరిగాయి. పక్కనే వెళ్తే నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి పక్కనే కొంతమంది వెళ్తుంటే వాళ్ళని అడిగాను, ఇవి ఎవరైనా పెట్టారా లేదంటే వాటంతట అవే పెరిగాయా అని చెప్తే వాటంతట అవే పెరిగాయని చెప్పారండి. ఒక్కొక్క చెట్టుకు కంపల్సరీ ఒక చెట్టుకు ఒక గొల మాత్రం ఉందండి. ఎంత ఏపుగా పెరిగాయంటే అంత పొడుగా పెరిగాయి. ప్రతి ఒక్క చెట్టుకి ఒక 20-30 కాయలు అయితే కంపల్సరీ ఉన్నాయండి. నేను చూపిస్తున్నా చూడండి. అసలు ఎంత బాగున్నాయంటే వాటిని చూడగానే ఆహా, నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాను. ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 7 years 8 years ఆ టైంలో మా నాయనమ్మ కొన్ని ఎకరాలు అంటే 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు 4 ఎకరాలకు ఒకసారి 5 ఎకరాలు కూడా వేసిన టైం నేను చూశాను. అంత పెద్ద చెట్లు, అప్పుడు అంతలా పెంచిన చెట్లు మళ్ళీ ఆఫ్టర్ 20 years తర్వాత ఎంత ఏపుగా పెరిగాయంటే చాలా షాక్ అయిపోయానండి. అక్కడ విచిత్రం ఏంటంటే ఎవరు పెట్టకుండానే ఆ ప్లేస్ మొత్తం ఆక్రమించేసుకున్నాయండి. అంటే కార్నర్ సైడ్లో ఎక్కడ చూడు ప్రతి ఒక్క చెట్టుకి ఒక గొల అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ కార్నర్లో మొత్తం కూడా అవే చెట్లు ఆక్రమించేసాయి మొత్తం. ఇష్కి ఆల్.